అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ 194వ డివిజన్ మరియు కానాజీగూడ 195వ డివిజన్లలో భారత రాష్ట్ర సమితి పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా విస్తృత స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ సమావేశంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్, తోట నరేందర్ రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, ఖలీల్, అరుణ్ రావు తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను కాపాడాలని సూచించారు. సమావేశానికి హాజరైన నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను ఎమ్మెల్యే శ్రద్ధగా విని వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపరిచేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ మోసిన్ మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్కడ అది రెండు చేసి యాక్టివ్ చేసుకోవాలి. అలాగే రెండు మనం దాన్ని ఉత్సవంగా మార్చుకోవాలి. కాబట్టి ఎక్కడ చూస్తూ నాయకులతో ఏదైతే మన బాధ్యతలు ఓడుకుంటాయి కాబట్టి వాళ్ళని దృష్టి పెట్టి మనం పని చేస్తే అది రాబోయే ఎలక్షన్లో మనకు చాలా చక్కగా ఉంటుంది. తెప్పించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే మెంబర్షిప్ విషయానికి మనం స్టార్ట్ అయ్యింది. అలాగే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెంబర్షిప్ అబ్జర్వర్ నందికంటి శ్రీధరన్ గారిని కాపీ అపాయింట్ చేసింది. కాబట్టి మన గారికి శ్రీధరన్ గారికి కాన్స్టిట్యున్సీ కాబట్టి మన పని కూడా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెంబర్షిప్ మరి పెద్ద ఎత్తున మనం ఏదైతే 16 మిలియన్ దాంట్లో కాలేజ్ కూడా అత్యంతంగా మెంబర్షిప్ చేసి అన్నగారిని మనం అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఈ మీటింగ్ విశేష కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది యూత్ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ కొత్తగా వచ్చిన ఉండొచ్చు, వాళ్ళని ఎక్కడ ఉందో వాళ్ళు వేరే చేసుకుంటారు. అంటే విశ్వనాథకి ఈడ ఉందా, ఈడ లేదా, ఈడ లేకపోతే ఏడుంది. ఏ నిజామాబాద్లోనో ఆదిలాబాద్లోనో లేకపోతే ఏ జాగా ఉంటే అక్కడ ఉన్న ఎపిక్ నెంబర్ ఒకటి తెచ్చివ్వండి. ఆ ఎపిక్ నెంబర్ తెచ్చిచ్చినప్పుడే వాళ్ళు దాన్ని మ్యాపింగ్ చేసుకొని మనం జరుగుతుంది. సో కొంచెం మీకు ఇష్టంగా ఉంటుంది. మనము దీనికి అన్ని కూడా ఒక పద్ధతిగా డేట్స్ ఇచ్చిండు. నేను ఆ డేట్స్ ని కూడా మీకు మెసేజ్ రూపంలో పంపిస్తాం. వాటిలో ఏ డేట్ కి మనం ఏం చేసుకోవాలా, తర్వాత ఏ డేట్ లో మనం రాకపోతే అప్పీల్ ఎప్పుడు చేసుకోవాలా, అప్పీల్ అయిపోయినాక మళ్ళా మనం ఏ విధంగా దానికి ఏ ఫామ్ అయిపోతుంది ఆ ఫామ్ ప్రకారంగా మన ఫోటో వస్తుంది అనేది అది మీకు పూర్తిగా వివరాలతోటి ఒకటే మెసేజ్ రూపంలో పంపిస్తాం. సో దీంట్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ డేట్ అయిపోయినాక మీకు వస్తే మీరు చూసిండ్రు మన బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీసేసి, అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్ వస్తే 1 కోటి మందికి ఓట్లు లేకుండా పోయింది. మన ఇంకో రాష్ట్రంలో ఎన్నికల తమిళనాడులో బీహార్ 60 లక్షల ఓట్లు తీసేసి, అంటే తక్కువ కాలేదు, చాలా ఎక్కువ శాతమైన ఓట్లు. అంటే అన్ని ఓట్లు తీయడం ఇప్పుడు ఒకవేళ మన ఓట్లు కూడా అట్లా మనం టీఆర్ఎస్ పార్టీకి అభిమానంగా ఉండే వాళ్ళ ఓట్లు కూడా తీసేసి మనకి ఎంత ఇబ్బంది అయితే ఒకసారి ఆలోచించాలి. దీనికి అందుగురించే నేను పదే పదే ఇక్కడ ఉన్న అందరూ లీడర్లను కోరుతుంది ఏంటంటే ఆ బూత్ ఉన్న వాళ్ళని ఇవ్వండి. లేకపోతే ఆ బూత్ లో మనకు దొరకలేదు, కాలు ఇవ్వరు లేరు అంటే అక్కడ తిరిగే వాళ్ళని, అంటే అక్కడ తిరిగి పని చేసి ఇంతకు అక్కడ రోడ్లు వేయించడమో లేకపోతే లేకపోతే పెట్టించడమో లేకపోతే కనీసం అక్కడ
మనకి ఇక్కడ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. ఇంకా చిన్న పక్కకే వాళ్ళ కాలనీ దిశగా ఇంకో బ్రిడ్జ్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ భూదేవి నగర్ రైల్వే ట్రాక్ దాటాలంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలగడానికి ప్రతి దగ్గర మనం పనిచేస్తున్నాం. అంతేందుకు మా అన్న స్వామి వచ్చి మా యొక్క యాదవ నగర్ లో ఒక బల్క్ మీటర్ కావాలంటే తిరిగే అంటే ఏమంటారు చూడు మొక్కని గడపదా ఏమంటారు మొక్కని దేవుడు లేడు తిరిగే గడపలేదు. అన్ని సార్లు తిరిగినా మొన్న కూడా ఒక దగ్గర ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని ఇంకో రూమ్ లో తీసుకుపోయి ఆ స్వాగతాలు ఇద్దరు స్వాగతాలు అదే అంటే ప్రతి నిత్యం వాళ్ళ నీటి లేకపోతే గుడికి కూడా ఒక కనెక్షన్ చేయించే విధంగా అంటే ఇంకా అనేక డెవలప్మెంట్లు అయినాయి. ఇంకా చాలా మటుకు మనం మన మౌసీను మన సురేష్ ఎన్నో ఏళ్ళ నుంచి ఒక మూసేసిన దాని గురించి ఏంటి మన రేషన్ షాప్ గురించి తెలిపియాలంటే కూడా అధికారుల దగ్గరికి ముందుకు పోవాలని మన కేసీఆర్ గారు గౌరవ ప్రెసిడెంట్ ఆయన ఆదేశించి కాబట్టి మీ అందరి దగ్గరికి వచ్చి ఆ మీటింగ్ మీకు కూడా చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే మనం మెంబర్షిప్ చేసుకోవాలి. ఆయన అదే విధంగా ముందు శ్రీధరంగా చెప్పినట్టు ప్రతి ఒక్క బూత్ నుంచి మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ గారు పదే చెప్పారు. ఇవాళ మనకి అదృష్టవశాత్తు మన శ్రీధరంగానే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరికో ఇక్కడ ఏరియా తెలియని వాళ్ళకి వేస్తే అసలు అందరూ కూడా కాదు. మనం ఏ పేరు ఇస్తే ఆ పేరు తీసుకొని పోయి అక్కడ ఇస్తారు. మళ్ళా రేపు పొద్దున వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోతే అక్కడున్న ఎవరైతే కార్పొరేటర్ సీటు లేదా ప్రెసిడెంట్ కావాలనుకున్న వాళ్ళకి తెలిసి ఏదైనా మనం ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాం కార్పొరేటర్ కావాలనుకుంటున్నాం వాళ్ళ రెస్పాన్స్ ఇస్తలేదు అనే సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. కాబట్టి దాన్ని స్వీకరణ కూడా అందరికీ 99% గుర్తుపడతాడు. మరి ఈ యొక్క బూత్ లో ఈ మెంబర్ అనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మనం నిజంగా మీకు పూర్తిగా మేము సహకారం అందిస్తాం. ఏ విషయంలో దానికి సహకారం అందించి ముందుకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంకోటి మూడోది ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ అనేది చాలా కీలకం. దీంట్లో ఏం చేస్తుందంటే 2002 విశ్వనాథం అన్న ఆయనకు